వర్షాలు వస్తే వాగులు పొంగుతాయి. వాగులు పొంగితే గ్రామాలకు రాకపోకలు కట్టయిపోతున్నాయి. అత్యవసరమైన ఊరు దాటలేని పరిస్థితి వస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి వాగులు దాటాల్సి వస్తోంది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పుడు కూడా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. దీంతో ఆంధ్ర, ఒడిషా సరిహద్దు గ్రామాల్లోని గిరిజనుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అల్లూరు జిల్లా సున్నంపాడు దేవరపల్లిలో లైన్మెన్ రామయ్య సాహసం చేశాడు. వరద ఉధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు. తీగలపై ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదమేనని తెలిసినా తన వృత్తి ధర్మం కోసం ప్రాణాలకు సైతం తెగించాడు. రామయ్యను అభినందిస్తున్నారు ఊరి జనం. అలాగే మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రశంసించారు. వాగు ఉప్పొంగిందని తెలుసు, కానీ ఇంటికి చేరాలంటే దాటక తప్పదు అనుకున్నారు గ్రామస్తులు. అయితే బైకును నడపకుండా దాన్ని మోసుకు వెళ్లారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఒళ్లు గగురు పొడిచే సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో గిరిజనుల రాకపోకలు వర్ణనాతీతం. గిరిజనులు ప్రమాదకర వాగులు, ఉప్పొంగే గడ్డలు దాటేందుకు పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి. ఆంధ్ర, ఒడిషా ప్రాంతాలైన గుంజువాడ, జామిగూడ గిరిజన ప్రాంతాలలో సుమారు 10 గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. దీంతో ప్రాణాలతో చెలగాటంగా మారింది. వాగు దాటేందుకు ఎండబెట్టిన ఆనపకాయ డిప్పలు, ఖాళీ వాటర్ బాటిల్స్ వారికి వాహనాలుగా మారాయి. ఎన్నో ఏళ్లుగా అమాయక గిరిజనులు వాగు దాటేందుకు నడుముకు ఎండబెట్టిన ఆనపకాయ డిప్పలు కట్టుకుని పీకల్లోతు నీటిలో తేలియాడుతూ గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో గల్లంతైన సందర్భాలు ఎన్నో. ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రయాణం ఇది. చిన్నపిల్లల్ని, నిత్యావసర సరుకులను ఓ పెద్ద బాణీలో వేసి వాగును దాటించి జీవనాన్ని గడుపుతున్నారు. అల్లూరు జిల్లాలో ఏజెన్సీ వాసులు తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర వాగులు, గడ్డలు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. వరద ఉధృతి భయంకరంగా ఉన్న నిత్యావసర సరుకుల కోసం ప్రాణాలకు తెగించి మరీ మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అల్లూరు జిల్లాలోని బుంగపుట్టు, లక్ష్మీపురం, ముంచంగిపుట్టు పరిధిలో సుమారు 70 గ్రామాలు చిక్కుకున్నాయి. పిల్లలకు, వృద్ధులకు సరుకుల కోసమే ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉప్పొంగుతున్న వాగులను పీకల్లోతు మునిగి దాటుతున్నారు. బైకులను కూడా డోలీ మోత మోసుకుంటూ తీసుకువెళ్తున్నారు గిరిజనులు. వృద్ధులు సైతం ప్రమాదకర వాగులను దాటుతున్నారు. తీగలను పట్టుకుని అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలోని పెదబయలు మండలం జామిగూడ, గుంజివాడ దగ్గర వాగు ప్రమాదకరంగా మారింది. దీంతో వాగు దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు గిరిజనులు. వంట పాత్రల్లో వృద్ధురాలిని కూర్చోబెట్టి వాగు దాటించారు. వర్షాకాలం వస్తే 10 గ్రామాల గిరిజనులది ఇదే పరిస్థితి.
రాజమండ్రి కాకినాడ సమీప గ్రామాల్లోనూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాగులు వంకలను దాటుతున్నారు జనం. ఎన్టీవీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. యూపీలోని చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కుట్టు మిషన్ పంపించారు. రాహుల్ గాంధీ నిన్న ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. అక్కడ చెప్పులు కుడుతున్న వ్యక్తిని కలిసి మాట్లాడారు. ఆ వృత్తిలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కుట్టు మిషన్ అందించారు. రాహుల్ గాంధీ తన దగ్గరకు వచ్చి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు చెప్పులు కుట్టుకునే వ్యక్తి. తాను షూలు చెప్పులు ఎలా తయారు చేస్తానో రాహుల్ గాంధీకి చూపించానని అన్నారు.